ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఇందు నిమిత్తమై యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు అయినప్పటికీ ఆయన తనను తాను నేను యేసుక్రీస్తు వారికి దాసులను అని పరిచయం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా పాత నిబంధనలో అబ్రహాం గారు అన్నారు, నేను దుమ్ముయు ధూళినైనటువంటి వాడును ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారే ఆయన వంశం ద్వారా జన్మించడానికి అబ్రహాంను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా దావీదు నేను మిన్నల్లిని, నేను చచ్చిన కుక్కలాంటి వాడును అన్నాడు. అతడు సంగీత విద్వాంసుడు, దేవుని హృదయానుసరైన మనుష్యుడు. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు గారు యూదా మత ప్రవిష్టుడైన గమలీయేలు పాదాలు చెంత ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి, ది సెకండ్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి, 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి, అపోస్తులు, ప్రవక్త, దైవజనుడు, అనేకమైనటువంటి స్వార్థ ప్రయాణ చేసిన ఒక మిషనరీ. ఆయన నేను పాపులలో ప్రధానమైనటువంటి పాపిని అని తనను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు మోషే నేను ఎంతటి వాడను ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగారు. తనను తాను తగ్గించుకున్నాడు. ఐగుప్తుల సకల విద్యను అభ్యసించినటువంటి జ్ఞాని అయినప్పటికీ నేను ఎంతటి వాడను ప్రభువా అన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మనది మనం తగ్గించుకుందాం. దేవుడు సమయం వచ్చినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు.